ఉత్తరాంధ్ర అవినీతి జలగా అప్పలరాజు. అమరావతి రైతులపై విషం కక్కుతూ ఉత్తరాంధ్ర పట్ల కపట ప్రేమ చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతి చరిత్ర వింటే ఈ మూడు రాజధానుల నాటకానికి మూలమేంటో తెలుస్తుంది. వైసీపీ పాలన మొదలైన ఈ 3.5 ఉత్తరాంధ్రకు కానీ తన సొంత నియోజకవర్గం పలాసకు కానీ పైసా ప్రయోజనం చేకూర్చని అప్పలరాజు తన అవినీతి సంపాదనను మాత్రం 600 కోట్ల రూపాయలకు పెంచుకున్నాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ అది నిజం. ఈ అప్పలరాజుకు హెర్గ్ అనే ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నాసిరకం మందులను తయారు చేస్తూ ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులన్నిటికీ సరఫరా చేస్తుంటారు. ఏ డాక్టర్ అయినా వీళ్ల మందుల్ని మాత్రమే రాయాలని ఒత్తిడి చేస్తారు. ఆ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సంస్థ టర్నోవర్ను నెలకు 25 కోట్ల రూపాయలకు పెంచుకున్నారు. సీదిరి అప్పలరాజుకు అవినీతిలో జగన్ రెడ్డి ఆదర్శం. తన చేతికి మట్టి అంటకుండా 4 ఏజెంట్లను పెట్టుకుని తన అక్రమ దందాలను నిర్వహిస్తుంటారు అప్పలరాజు. ఇది ఉత్తరాంధ్రలో అందరికీ తెలుసు. పలాస నియోజకవర్గంలోని మందస మండలంలో మహేంద్రగిరి పర్వతాలు ఉత్తరాంధ్రకు ప్రకృతి ఇచ్చిన వరాలు. అటువంటి పర్వతాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే నల్లబొడ్డూరు కొండను 6 నెలల్లో కరిగించేసిన అప్పలరాజు అదే చోట ఇళ్ల పట్టాలు వేసి 50 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. 20 ఎకరాల్లో ఉన్న సూదికొండను దొంగ పత్రాలతో అక్రమంగా తవ్వేసి 10 కోట్ల రూపాయలు మింగాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పర్యాటక కేంద్రంగా విలసిల్లిన నెమలికొండను అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారు. వజ్రపు కొత్తూరు మండలంలోని తాడివాడ కొండలో 25% మేర మింగేశాడు. అక్రమ మైనింగ్ చేస్తూ 100 లారీల గ్రావెల్ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క కొండలే కాదు, పలాస అడవులను వదల్లేదు సీదిరి అప్పలరాజు. అటవీ అధికారులను లోబరుచుకొని కలపను జొలుమూరు, మందస, పలాసలలో తన బినామీలతో ఏర్పాటు చేయించిన టింబర్ డిపోలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మందస మండలం వైరిసారంగపురం, సిద్దింగాం, శ్రీరాంపురం, పింపిడియ, ఉప్పరపేట, సాండిపూడి గ్రామాల్లోని డీ పట్టా భూముల్లో మట్టి కంకర తవ్వకాలు తరలింపును యథేచ్ఛగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న అధికారులు చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో ప్రతి వైసీపీ నేత కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. సీదిరి అప్పలరాజు కూడా మందస మండలంలో పట్టాకు 10,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఇకపోతే వజ్రపు కొత్తూరు, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీలలో శానిటైజేషన్ కాంట్రాక్టర్ల నుండి వాటర్ ట్యాంకుల కాంట్రాక్టర్ల వరకు అప్పలరాజుకు ముడుపులు ఇవ్వకుండా పని చేసుకోలేరు. మొగిలిపాడు వద్ద ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలంలో కబ్జాల వెనుక ఉన్నది కూడా అప్పలరాజు మనుషులే. ఇకపోతే పోలీసులు అప్పలరాజు కోసం పలాసలో ఏకంగా ఓ ప్రత్యేకమైన రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారు. కాశీబుగ్గ సిఐ శంకర్రావు నెలకు 10 లక్షల రూపాయలు, డిఎస్పీ శివరాంరెడ్డి 25 లక్షల రూపాయల చొప్పున మంత్రి అప్పలరాజుకు కప్పం కడతారని, అందుకోసం పోలీస్ స్టేషన్లలో కేసుకో రేటు నిర్ణయించి వ్యవస్థను భ్రష్టు పట్టించారని అక్కడి ప్రజలు అంటున్నారు. సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లోనే చేస్తారని, ముఖ్యంగా జగన్ రెడ్డికి, అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో వేధిస్తున్నారని జనం అంటున్నారు. చివరకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీని కూడా తన అవినీతి సంపాదనకు వాడుకున్నారు అప్పలరాజు. ఆముదాల వలసలో రహస్య భేటీలు నిర్వహించి ఒక్కో పోస్టును 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. అయితే ఈ నియామకాలపై కోర్టు స్టే విధించడంతో కథ పెడిసికొట్టింది. కోవిడ్ విపత్తు సాయం కింద కూడా 40 కోట్ల రూపాయలు నొక్కేసిన అప్పలరాజు మత్స్యకారుల నుండి జీడి పరిశ్రమ కార్మికుల వరకు ఎవరినీ వదలకుండా దోపిడీ చేసి ఆ అవినీతి సంపాదనతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ గుట్టు బయటపడకూడదనే ఈ 3 ముక్కల రాజధాని నాటకాలు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా ఈ వైసీపీ నేతల దోపిడీ నుండి బయటపడాలంటే, మీ వనరులను రక్షించుకోవాలంటే వైసీపీ నేతల మాటల్లో పడకండి, వారి నాటకాలు నమ్మకండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఒక వర్స్ట్ ఫెలో గురించి చెప్తానండి. వాడి పేరు సీదిరి అప్పలరాజు. ఏదో నడమాత్రపు సీట్ కలిసి వచ్చినట్టు గాల్లో ఒక ఎమ్మెల్యే అయిపోయాడు. ఎవరైతే డమ్మీగా ఉంటారో వాళ్ళకే మంత్రి పదవి ఇస్తారు జగన్ గారు, కాబట్టి ఈ డమ్మీ క్యాండిడేట్ ఒక మినిస్టర్గా కూడా మారాడు 2019 నుంచి 24 మధ్యలో. ఆ క్రమంలోనే అసెంబ్లీలో, సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ది లెజెండ్ పొలిటీషియన్, భారతదేశమే గర్వించదగ్గ పొలిటీషియన్ ఆయన, అలాంటి పెద్ద ఆయన కోసం
ఆయనకి ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని చాలా నీచ స్థాయికి, అంటే సీదిరి అప్పలరాజు గారి స్థాయి అదే కదా, ఆడి స్థాయిలో ఆడు నీచంగా మాట్లాడాడు. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. మరొక 6-7 నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష. నాకు భయం వేస్తుంది అధ్యక్ష. ఏంటంటే ఒకసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వంగున్నారు ఆయన, మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు ఆయన, నిన్నేమో దండేసుకుని ఉన్నారు అధ్యక్ష. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన వార్నింగ్ ఇచ్చాడు, ఇంకా చూస్తారు 6-7 నెలల తర్వాత చాలా నటనుంది అన్నారు అధ్యక్ష. నాకైతే భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు డాక్టర్ చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి. అప్పుడే మేము చాలా గట్టిగా ఇచ్చాం. తర్వాత ఒక సిఐ గారిని ఎవరినో మాట్లాడుతూ బూతులు కూడా తిట్టాడు పోలీస్ ఆఫీసర్ని. తమాషాలు చేస్తున్నావా? చొక్కా పట్టుకొని లాగిస్తున్నావా? తమాషాలు దిగుతున్నావండి. తమాషాలు చేస్తున్నావా? చొక్కా పట్టుకొని లాగిస్తున్నావా? తమాషాలు దిగుతున్నావండి. అప్పుడు కూడా వీడి బుద్ధి ఏంటనేది ఏపీ ప్రజలందరూ చూశారు. ఏంటి ఇంత చీఫ్ ఫెలో అయ్యాడు, ఎంత చిల్లరగాడా అని. ప్రస్తుతం జరుగుతున్న విషయం మీకు తెలుసు. వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని ఆయన తీసేయటం, ఆ కుటుంబం అనాథ అవడం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అరే చాలా చిన్నపిల్లోడు చేశాడు కాబట్టి అతని మీద కేసు కూడా పెట్టకూడదు. సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. అంటే ఒకవేళ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనైతే పెట్టకపోతాడు, ఆయనైతే పెట్టడు. ఎందుకంటే ఆయన దృష్టిలో అవినాష్ రెడ్డి గారు చిన్నపిల్లోడే, అనంతబాబు గారు చిన్నపిల్లోడే, గోరంట్ల మాధవ్ గారు చిన్నపిల్లోడే, అంబటి రాంబాబు చిన్నపిల్లోడే, మొత్తం నేరస్తులందరూ చిన్నపిల్లలే ఆయన దృష్టిలో. ఎందుకో మరి ఆ కారణం ఏంటో నాకు తెలీదు. అలాగే ఇక్కడ కూడా చిన్నపిల్లోడు కేసు పెట్టొద్దని ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి, చనిపోయిన దానయ్య యాదవ్కి సంబంధించిన వాళ్ళ తల్లి గారు మాట్లాడారండి. బా, ఆవిడ మాటలు వింటే నిజంగా వీరనారులు అని చెప్పి మనం గతంలో వినేవాళ్ళం. నిజంగా పెద్ద ఆవిడ చూస్తున్నా కదా అనిపించి గూస్ బంప్స్ వచ్చేయండి. ఈ యదవులు ఆ దానయ్య యాదవ్ గారిని యాక్సిడెంట్లో చంపేసిన తర్వాత వాళ్ళ ఇంటికి కబురు పెట్టారటండి. మీకు ₹1,00,000 ఇస్తాం అని కబురు పెట్టారట. ఒకవేళ ఏమో నష్టపరిహారం ఇస్తున్నారేమో అని అనుకోవచ్చు. వీళ్ళు అంత మంచోళ్ళు కాదండి, ఎదవన్నారు ఎదవలు వీళ్ళు. ఒక ప్రాణానికి ₹1,00,000 రేటు కట్టడమే దరిద్రం అనుకుంటే ఆ ₹1,00,000 బదులుగా ఆ చనిపోయిన దానయ్య గారి భార్య గారిని వీళ్ళ ఇంట్లో పనికి పిలిచారటండి. లేదు తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట. మీకు ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోలని అంటే నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోళ్ళ చేత నీ ఇంట్లో పని చేయించాలా? నీ పెద్దలకు మధ్యనే మనం మామూలుగా ఇంట్లో పనికి పెట్టుకోవాలంటేనే ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తాం, ఏది ఇలాంటి నేరం ఏమి జరగకపోయినా. కానీ ఏదో అక్కడ ఆ నేరం జరిగి ఒక నిండు ప్రాణాన్ని తీసేయటమే కాకుండా మళ్ళీ ఆ కుటుంబంలో మరొక ఆ బాధలో ఉన్న ఆ దానయ్య గారి భార్యని వీళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉపయోగించుకుందామని ₹1,00,000 ఆఫర్ చేశారటండి. దాంతో తిక్కరగిన పెద్దవాడు ఏముందో తెలుసండి, ఎరా సీదిరి అప్పలరాజు, నీ కొడుకును కూడా నా మనవాళ్ళు నా బంధువులు కలిపి నరికేస్తే నేను కూడా ₹1,00,000 ఇస్తానంటే నీకు ఎలా ఉంటుందిరా అని అడిగిందండి. మరి అలా నీ కొడుకు నా మనవలు నా కొడుకుని పట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు నరికేస్తాం నువ్వే చేయగలవా? బా, ఆత్మగౌరవం ఆత్మాభిమానం అంటే అదే కదండి. అంటే పేదోళ్లే కదా డబ్బులు ఇస్తే అమ్ముడిపోతారు అనుకున్నాడు ఈ సీదిరిగాడు. ఎందుకంటే ఈడైతే అలాగ అమ్ముడిపోతాడు. కానీ పేదల్ని ఆత్మగౌరవంతో బతికే వాళ్ళని కొనలేమండి. నిజంగా ఆవిడ మాట మాట్లాడినప్పుడు ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి ఒకవేళ నిజంగా ఈవిడ రూపంలో వచ్చారా అన్నట్టు అనిపించిందండి నాకైతేనే. హ్యాట్స్ ఆఫ్ టు పెద్ద ఆవిడ పేరేంటి నాకు తెలీదు. అంత పౌరుషంగా సమాధానం చెప్పిందంటే నిజంగా ఆవిడ నాకు దాని దగ్గరగా ఉంటే వెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుందనండి. సీదిరి అప్పలరాజు ఇది యాక్చువల్గా తెలంగాణ హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడాడు. కానీ ఆ మాట్లాడే హరీష్ రావు గారితో నాకేం సంబంధం లేదు, టీఆర్ఎస్తో నాకేమీ సంబంధం లేదు. కానీ ఒక రాష్ట్ర మంత్రి అయి ఉండి ఇతను చేతగాంతనాన్ని ఎలా చెప్పాడో ఒక్కసారి మీ ముందు ఆ టాలెంట్ని ప్రదర్శింప చేస్తాను. వాళ్ళ మామ కేసీఆర్తో కలిసి మొహం ఎట్టి మా ఓడిది ఇలాగ అయిపోయింది అన్న, మందు ఎక్కువ వేసేస్తున్నావా, జేబ్రాండ్ తాగేస్తున్నట్టున్నావు, కళ్ళు క్యారీ బ్యాగులు వచ్చేసి మొత్తం బాబోయ్ చాలా భయంకర విలన్లాగా ఉన్నావు. ఫామ్ హౌస్లో కూర్చొని ఏమన్నా కళ్ళు తాగాడని నాకు అనిపించింది.
కళ్ళు తాగిన కోతిలాగా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ రావు మాట్లాడతాం. అన్న నీ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేమనుకో, జగన్ బ్రోకి ఏదైనా ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు తలదాచుకునే ప్లేస్ హైదరాబాద్. కేసీఆర్ గారు ఒక్క నొక్కు నొక్కాడు అనుకో, మొత్తం అక్కడ అన్న బుక్ అయిపోతాడు, ఇక్కడ మీరు కూడా బుక్ అయిపోతారు. దయచేసి కొంచెం నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అన్నని బొక్కలు పెట్టించే పని చేస్తున్నావు నువ్వు? మీ మామలాగా ఫామ్ హౌస్ లో కూర్చొని కళ్ళు తాగడం లేదు ఇక్కడ, డైరెక్ట్ కల్లుపాకల్లో కూర్చొని తాగుతున్నావా? లేకపోతే పాపం కవితక్కలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివి ఏం లేవు. లిక్కర్ స్కామ్ లేదు, కరెక్టే. మరి మాగుంట్ల శ్రీనివాసరెడ్డి అని మన వైసీపీ ఎంపీ మరి ఏ కేసులు ఇరుక్కున్నాడు? లిక్కర్ కేసు కాదా, లిక్కర్ స్కామ్ కాదా? ఎవడో చెప్తావు ఇంకా నువ్వు సొల్లు కబుర్లు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని ఒక ఎంపీ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ కూడా చేశారు అదే లిక్కర్ స్కామ్లో. అయితే నువ్వు ఒక లిక్కర్ స్కామ్ని చూపించి ఓకే కవిత గారు నువ్వు విమర్శిస్తున్నావు, అది మీకు మీరు చూసుకోండి. కానీ లిక్కర్ స్కామ్ను మించినన్ని స్కాములు అన్ని వెనకథలు ఉన్నాయి కదా. 38 కేసులు, 38 కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ఈడీ కేసులు, ఇన్ని కేసులు మన వెనకాల ఉన్నాయి కదా, మర్చిపోయావా? లేకపోతే జే బ్రాండ్ తాగిన మత్తులో మొత్తం చిప్పు తప్పిందా? నువ్వెలాగా ఒక్క కేసు ఉన్న వాళ్ళని విమర్శిస్తావు, మన వెనకాల 38 కేసులు ఉంటే? మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావు కోరుతా ఉన్నాను. సిగ్గు ఎగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా? అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేటైజేషన్ నువ్వు అనుకున్నావా వ్యతిరేకమా? చెప్పు తీసుకొడేస్తారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ. సీదిరి అప్పలరాజు ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే నోట్లో గడిది గుడ్డు పెట్టుకున్నది మీరు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఈ రాష్ట్రానికి వెన్నుముక లాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తుంటే కనీసం నోరు విప్పలేని చవట దద్దమ్మలు మీరు. వాళ్ళు ఎవరు వచ్చి బిడ్డేస్తారంటే ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అంటే వాళ్ళు ఎందుకు వ్యతిరేకం ఉంటారు? ఇక్కడ ఉండాల్సింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ వాళ్ళు వ్యతిరేకంగా ఉండాలా? తెలంగాణ గవర్నమెంట్ అబ్బాయి ప్రైవేటైజేషన్ చేయకూడదని వాళ్ళు కానీ ధర్నా చేయలేటి? ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు, ఎంత సిగ్గు లేకుండా స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు. బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా, ఏంటి దొరల పాలనలో ఏం జరుగుతుంది? నువ్వేమో మంత్రివి, మీ మామగారేమో ముఖ్యమంత్రి, ఆయనకు కొడుకు ఆయనో మంత్రి. తెలంగాణ మీ జాగిరా? మీరు ఒక ప్రాంతీయ ఉగ్రవాదు. నువ్వు మీ మామ కొడుకు, మీ మామ కూతురు, మీరు అందరూ కూడా ప్రాంతీయ ఉగ్రవాదు. పనికి మాలిన మాటలు ఆపి మీ పనేదో మీరు చూసుకోండి. మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావడం మానిస్తే అక్కడ ఏమున్నది, అడుక్కు తినడం తప్ప. అండ్ కేసీఆర్ గారు విన్నారు కదా ఈ మాట, వైఎస్ఆర్సీపీ వాళ్ళట అక్కడికి రాకపోతే మీరు అడుగు తింటారట. కాబట్టి ఒక్కసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలిమినేట్ దమ్ ఇమీడియట్లీ సార్. ముందు ఆ లోటస్ పాండ్లు ఖాళీ చేయించండి సార్, లోటస్ పాండ్లో ఆ కుటుంబాలను ఖాళీ చేయించండి సార్. వైసీపీ ఎవడెవడైతే వస్తున్నాడో, ఎవడెవడైతే అక్కడ ఆస్తులు కొనుక్కుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టండి తెలంగాణ నుంచి. ఈ వైసీపీ వాళ్ళు వస్తే తప్ప తెలంగాణకు దిక్కు లేదో అడుక్కు తింటుందని ఒక రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు సిగ్గు ఎక్కువ లేకుండా. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వెళ్ళి ఈ సీఎం గారు వెళ్ళి కేసీఆర్ గారితో వంగు దండాలు పెడతాడు. ఎందుకంటే మరి అక్కడ ఆయన ఏమైనా నొక్కుతాడేమో అని. ఎలాంటి మాటలు మాట్లాడేస్తున్నారు చూడండి ఒకసారి. తెలంగాణ పౌరుషం చూపించాల్సింది ఇదే. ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ అనలేదన్నమాట, కేవలం ఒక వైసీపీ నాయకుడు మాత్రం అన్నాడు, మంత్రి అన్నాడు. ఇది వైసీపీ వాళ్ళందరికీ వర్తిస్తుంది. సో వైసీపీ ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళే తెలంగాణను పోషిస్తున్నామని మాట్లాడిన సీదిరి అప్పలరాజు కామెంట్లని ఖండాలకు ఖండిస్తున్నాను. బుర్ర తక్కువ తెలంగాణ వాళ్ళు. బుర్ర తక్కువ ఎలా ఊరుకున్నారండి నాకు అర్థం కాదు. నేను లేటుగా చూశాను ఇది. తెలంగాణ వాళ్ళకి బుర్ర తక్కువ అని ఈ బుర్ర తక్కువ అంటాడా ఈ క్యారీ బ్యాగులు గాడు? మా ఇంత దారుణమైన స్టేట్మెంట్లు ఎవరు పట్టించుకోకపోతే ఎలాగండి? బిడ్డింగ్ వాళ్ళు రాకూడదని మనం అంటుంటే బిడ్డింగ్కి వస్తే మేము బిడ్డింగ్ వేస్తామని చెప్తున్నారు. నార్మే అంటున్నారు జనాలు. బిడ్డింగ్ వాళ్ళు రావద్దు అంటారు మీరు. బిడ్డింగ్ కేవలం బిడ్డింగ్ పెట్టి అదానికి ఒకటికే దోచి పెడదాం అనుకుంటున్నారు మీరు. అలాంటప్పుడు కేసీఆర్ కూడా వచ్చి నేను కూడా వేస్తాను బిడ్డ అన్నాడు. అవును ఏమైతే కేసీఆర్ పట్టిపోలాగా ఉన్నాడని మొత్తాన్ని దాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండానే ఆగింది. ఈ రాష్ట్ర సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి చేయలేని పని పక్క రాష్ట్ర సీఎం చేశాడంటే కొంచెం అప్రిషియేట్ చేయాలయా. అడ్డంగా దొబ్బేద్దామని చూసారు వీళ్ళు. ఎదవలందరూ కలిసి కూడబలుక్కుని తక్కువ రేటుగా అమ్మేసి అందరూ పంచుకు తినేద్దాం అనుకున్న టైంలో
కేసీఆర్ వచ్చి పొల్లెట్టాడు. కేసీఆర్ పొల్లెట్టడం వల్ల అమ్మ కేసీఆర్ వచ్చి మొత్తం పట్టిపోలా ఉన్నాడు. లేదు, ఇది ప్రైవేటైజేషన్ చేయం, ఇది గవర్నమెంట్లోనే ఉంటుంది. నీతి కబుర్లు చెప్తున్నారు ఈ రోజున. తెలంగాణ వాళ్ళు బుర్రతక్కువళ్ళు అన్నాడు, ఆంధ్ర వాళ్ళు అక్కడికి రాకపోతే తెలంగాణ వాళ్ళు ముష్టెత్తుకోవాలన్నాడు ఒక ఆంధ్ర వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు. మరి దాన్ని బట్టి ఏం మాట్లాడతారో మాట్లాడండి. తెలంగాణ సోదరు ఆంధ్ర ఉండేవి నేనే ఖండించాను, నేనే తిట్టాను వెదవాలని. ఎందుకు నాకు అర్థం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఏంటి కేసీఆర్ గారు, మీరు ఎక్కడ ప్రభుత్వ సంస్థల్లో వచ్చేస్తే ఎలాగా? మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి కదా. మీరు వచ్చారంటే మాకు కమిషన్ ఇస్తారా ఇతనికి, లేకపోతే సీఎం గారికి ఇస్తారా మీరు కమిషన్? మీరు ఎవరో కమిషన్ ఇచ్చే వాళ్ళకి అమ్ముకోనకి లేకుండా చేశారు మీరు. భలే ఎవరు కేసీఆర్ గారు, మీరు నోటి దగ్గరకు వచ్చిన కూడిని లాగి పాడేశారు. అక్రమంగా తినేద్దాం 3 లక్షల కోట్ల ప్రాపర్టీని 6,000 కోట్లు కనుక్కున్నారు మా వైసీపీ వాళ్ళు. ఎక్కడైనా వస్తారా అలా అడ్డుపడతారా? అయ్యో పాపం బిడ్డలకి ఎంత అన్యాయం చేశారో. ఈ బిడ్డ కూడా అక్కడోడే, ఈ బిడ్డ కూడా ఒక వాటా ఉంటుంది అందులో. అందుకే ఇంత కించుకున్నాడు వీడు. అందుకే పక్క రాష్ట్రం మన సొంత సోదరులైన వాళ్ళు కూడా నీచంగా ప్రాంతీయ భేదంతో మాట్లాడుతున్న పోరంబోక్ అని చెప్తున్నాను నేను ఈరోజు. నేనేం భయపడట్లేదు దానికి. పక్క రాష్ట్రం వాళ్ళు అంటే ఈరోజు అన్నదమ్ముల్లాగా ఉన్నాం మనం. మనకి ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న హెల్త్ సమస్య వచ్చినా ఈ వీళ్ళ ముఖ్యమంత్రే ఇక్కడ ఉండకుండా కోడికత్తి కోసం హైదరాబాద్ పారిపోయాడు. విజయసాయి రెడ్డి గారు కరోనా వస్తే హైదరాబాద్ పారిపోయాడు. ఇక్కడ వీళ్ళకి ఏ సమస్య వచ్చినా హైదరాబాద్ కావాలి. మళ్ళీ ఈ ఎదవలో తెలంగాణ ప్రజల్ని అవమానిస్తూ మాట్లాడుతున్న పోరంబోకులు కాదా వీళ్ళు. సాక్షి మీడియా కూడా హైదరాబాద్లో పెట్టుకున్నారు వీళ్ళు. లోటస్ పాండ్ హైదరాబాద్లో పెట్టుకున్నారు. వీళ్ళకి సంబంధించిన హైదరాబాద్లో పెట్టుకున్నారు. మళ్ళీ హైదరాబాద్ అంటే చులకనేళ్ళకి, తెలంగాణ ప్రజలంటే చులకని ఎదవలకి. చెప్పులు తీసి కొట్టండి ఇలాంటి ఎదవలు ఎప్పుడన్నా హైదరాబాద్లో మీకు కనపడితే. ఇది తెలంగాణ సోదరులకి నేను ఇస్తున్న పిలిపిది. ఈ సీదిరి అప్పలరాజు అని కూడా ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే చెప్పులు తీసి కొట్టండి యాదన్నాయి. ప్రాంతీయ విద్వేషాలు రేపుతున్నాడు వీడు. నేనైతే తెలంగాణ సోదరులందరికీ పిలిపిస్తున్నాను. నేను ఈ సీదిరి అప్పలరాజు అనేవాడు క్షమాపణ చెప్పి తీరాలి తెలంగాణ ప్రాంత ప్రజలకి. ఆ క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత. ఇది చెప్పకపోతే కనుక హైదరాబాద్ నుంచి వైసీపీ వాడు అన్నవాడిని ప్రతి ఒక్కరిని బాయ్కాట్ చేయండి, వెలేసి పాడేయండి ఇలాంటి క్రిమినల్స్కి వెళ్ళందరినీ. సిగ్గులేదు ఎగ్గులేదు మాట్లాడడానికి.